వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఫైనల్గా మన ఇన్వెస్టర్స్ కళ్ళల్లో, మన మనసుల్లో అండ్ నిజం చెప్పాలంటే మన మొహాల్లో కాస్త హోప్ వచ్చి మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో ఈ మ్యాన్ మేడ్ వార్ అనే దానికి ఏదో ఒక రోజు ఒక ఎండ్, ఒక లాజికల్ కంక్లూజన్ అనేది ఉండక తప్పదు. కాబట్టి అది అట్లీస్ట్ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్గా భావించి అఫ్కోర్స్ మన యుఎస్ అండ్ ఇరాన్ కూడా వచ్చి సీజ్ ఫైర్ అనౌన్స్ చేయటం, దాన్ని చూసి గ్లోబల్ లెవెల్లో కూడా మార్కెట్స్ ఎలా దూసుకెళ్ళాయో చూశారు మీరు. ఆల్మోస్ట్ 950 పాయింట్స్ కేవలం ఒక్కరోజు నిఫ్టీలో వచ్చిన కైండ్ ఆఫ్ అప్టిక్ బికాస్ ఆఫ్ ద న్యూస్. సో ఆ లీగాలిటీ, అసలు ఆ సీజ్ ఫైర్ ఉంటుందా నిజంగా చెప్పినట్టు 2 వారాలు ఆ లోపల ఏవైనా కైండ్ ఆఫ్ ఇప్పుడు ఈ లెబనాన్ మీద అండ్ కైండ్ ఆఫ్ ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి అండ్ దాని యొక్క కంటెన్షన్ ఉంది. కానీ మనం కూడా అర్థం చేసుకోవాలి యాజ్ ఇన్వెస్టర్స్ ఇట్ ఈస్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ట్రంప్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇరాన్ యొక్క ఐఆర్జీసీ అవ్వచ్చు, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ టు మూవ్ అవే ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్. వారి యొక్క ఎకానమీస్కి కూడా దెబ్బ పడుతుంది కాబట్టే ఇటువంటి డెసిషన్కి వాళ్ళు కూడా తోడ్పాటు అవుతారు. సో ఓవరాల్గా ఈ సెంటిమెంటు కాస్త ఒక 2-3 నెలల నుంచి ఉన్న వీక్ సెంటిమెంట్ని కాస్త రివర్సల్గా చూసిన మనం మేబీ లెట్ us డిస్కస్ వాట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ టెంపరీ మెజర్ బట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ కనుక వస్తే అసలు ఎలా ఉంటుంది నెక్స్ట్ ఫ్యూచర్ అండ్ కైండ్ ఆఫ్ గ్రోత్ స్టోరీని ఇండియాని ప్లేఅవుట్ చేసే అవకాశం ఉంటుందా అని ప్రసాద్ గారిని అడిగి లెట్స్ జస్ట్ గెట్ ఎ ఫ్యూ పాయింట్స్. యశ్వంత్, ఇప్పుడు వచ్చినటువంటి ట్రూస్ అనేది ఒక రకంగా ఇట్ ఈస్ ఫోర్స్డ్ ఆన్ దెమ్. అంటే నిజంగా అమెరికా గెలిచో లేకపోతే ఇరాన్ గెలిచో ఈ సందేహం రావట్లా. ఇద్దరికి ఓపిక సన్నగిల్లిపోయి, ఎందుకంటే అంతకు ముందు కనుక సైనికులను యుద్ధం చేయండి, యుద్ధంలోకి పంపిస్తే రోజు రోజుకి కొట్టుకుంటూ ఉంటారు. కాబట్టి 1 నెలైనా 2 నెలలు అయిపోయినా వేరే బెటాలియన్ పంపిస్తామని ఏదైనా ట్రై చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఇటువంటి ఎలక్ట్రానిక్, డ్రోన్ వార్ఫేర్ ఇటువంటి ట్రెండ్స్ అన్ని వార్లో వచ్చేసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఆర్మ్స్ ఎంతవరకు అంటే లిమిటెడ్ రిజర్వ్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా విపరీతంగా ఎన్ని కావాలంటే అన్ని అమ్ముతూ తయారు చేసుకోవడానికి ఇమీడియట్ గా తయారు చేయడానికి వీలవదు. అందువల్ల ఇరాన్ ఫైర్ చేసేటువంటి డ్రోన్స్ నెంబర్లు తగ్గిపోతూ ఉంటాయి, మిసైల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలాగే వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వాడేటువంటి ఆ ఇంటర్సెప్టర్స్ యొక్క డిమాండ్ ఎక్కువ అవడంతో వాళ్ళ యొక్క స్టాక్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. దానికి తోడు సౌదీ అరేబియాలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో, ఖతార్లో, దోహాలో, బహ్రెయిన్ లో ఇలా అన్ని కంట్రీస్ లో కూడా ఏమవుతుంది, వాళ్ళ దగ్గర రిజర్వ్స్ తగ్గుతుంటే డిమాండ్ ఏమో పెరుగుతుంది. కానీ తయారు చేయడానికి ఓవర్ నైట్ స్విచ్ వేయంగానే వచ్చినట్టుగా ప్రొడక్షన్ రాదు. అందువల్ల అందరికీ తెలుసు ఈ యుద్ధం కనుక ఎక్కువ కాలం కనుక కొనసాగితే అందరికీ కూడా రిస్క్ విపరీతంగా మారి పెనుముప్పుగా మారే ప్రమాదం ఉంది అనేది. ఇక్కడ మనం అందరం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక చేదు నిజం ఏంటంటే ఇరాన్ ఎంతో తెలివిగా, ఎంతో ముందు చూపుతో ఇటువంటి యుద్ధాలు వస్తే ఫైట్ చేయడానికి వీలుగా భూగర్భంలో ఎంతో పాతాళ లోకంలోనూ దాదాపుగా దాయటానికి కొన్ని వేల కొద్ది డ్రోన్లని, మిసైల్స్ ని తయారు చేసుకోవటం, అవన్నీ దాచిపెట్టడం, అవి లాంచ్ చేయడానికి కూడా చిన్న చిన్న ద్వారాలు ఓపెన్ చేసుకుని అంతా కూడా మొబైల్ లాంచెస్ ద్వారా దాడి చేయటం. అంటే ఎంత పెద్ద కంట్రీ అయినా, సైనిక పాఠవ శక్తి ఎంత బ్రహ్మాండంగా ఉన్న అమెరికా కూడా కార్పెట్ బాంబింగ్ లాగా మొత్తం ఇరాన్ అంతా బాంబులు వేయలేదు. అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాని పని ఏ ఒక్క దేశం మీద కూడా. అందువల్ల వాళ్ళు కూడా యుద్ధం కంటిన్యూ చేస్తే ఓటమిని ఒప్పుకోక తప్పదని వాళ్ళు భయపడటం. ఇరాన్ కూడా ఇంకా కనుక మనం కంటిన్యూ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా దెబ్బతినిపోతాయి. నిజమే, మనం కూడా మిగతా దేశాలను నాశనం చేస్తాం. కానీ వాళ్ళని నాశనం చేయడం మూలంగా మన ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడవని వాళ్ళు తెలుసుకోవటం. ఇక ఇప్పుడు జరగవలసిందల్లా బింకం చావకుండా, అంటే మన ప్రజల ముందు మన పరువు పోకుండా మనం ఏం చేస్తే కనుక మనం బాగుపడతాము, మనం కొద్దిగా ఈ అటాక్ని తప్పించుకుంటామని ఇరాన్ అనుకోవటం. అలాగే అమెరికా ఏమో మన యొక్క దేశంలో పౌరులు మన మీద విపరీతమైన కోపం పెంచుకోకుండా ఉండాలి, మనం ఇటువంటి యుద్ధంలో పనికిమాలిన యుద్ధంలో దిగాం కాబట్టి ఇజ్రాయెల్ ప్రోద్బలంతో ఇలా ఎలా ఆపుకోవడానికి కారణం దొరకాలి అంటే బీరాలు పలకటం. నేను ఇరాన్ అంతా చంపేశాను, నరికేశాను, పొడి చేశాను అని చెప్పుకుంటూ మన పౌరుల్ని, మన అమెరికన్ సిటిజన్స్ కొద్దిగా మోసం చేస్తూ విక్టరీగా మనం ముగిస్తున్నామని చెప్పడానికి వీలుగా అమెరికా ప్రయత్నించడం. అంటే ఇద్దరికీ కావాల్సిందేంటి, వాళ్ళ దేశాల్లో వాళ్ళ ప్రజలకి గెలిచినట్లుగానో పైచేయి సాధించినట్లుగానో చెప్పుకోవటం. నిజానికి పైచేయి ఇద్దరూ సాధించకపోయినా కూడా ఇద్దరు అటువంటి కబుర్లు చెప్పుకుంటూ యుద్ధాన్ని కొద్దిగా గొప్ప తగ్గించడం. దీనికన్నా మార్గాంతరం అంటే దాదాపుగా సర్వనాశనం. అది ఎవరు చేయనివ్వరు. ఎందుకంటే మిగతా కంట్రీలన్నీ కూడా దిగి అవసరమైతే అమెరికాకైనా అడ్డం జరుగుతాయి, లేకపోతే ఇరాన్కైనా అడ్డం జరుగుతాయి. అక్కడ దాకా పరిస్థితి తెచ్చుకోవడానికి ఇష్టం లేక ఈ 2 దేశాలు కూడా సంధికి ఒప్పుకున్నట్లుగా కనపడుతోంది. ఇకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలని చెప్పను, పెద్దవే. కానీ దాని గురించి ప్రస్ఫుటంగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా లెబనాన్ కిను ఇరాన్ కి అసలు సంబంధం ఉండకూడదు లెక్క ప్రకారం.
అన్లెస్ ఇరాన్ కనుక లెబనాన్ ఇండైరెక్ట్ గా నిజంగా ప్రోత్సహిస్తున్నట్లయితే మాత్రమే అటువంటి సంబంధాలు ఉండాలి. కానీ ఇరాన్ ఏం చేసింది, నాకు కొద్దిగా పైచేయి ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి లెబనాన్ కూడా తీసుకురావాలి అని చెప్పింది. కొద్దిగా ఇజ్రాయెల్ ముందు అది ఒప్పుకోను అని చెప్పినా కానీ నెక్స్ట్ వీక్ కల్లా, అంటే ఈ శనివారం ఏమో ఇరాన్ను అమెరికా మాట్లాడబోతున్నాయి పాకిస్తాన్ లో. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ లోకి వచ్చేటప్పటికి లెబనాన్ ఇజ్రాయెల్ ఏమో అమెరికాలో మాట్లాడబోతున్నాయి. అంటే మనకి ఏం కనపడుతుంది ఇందులో, ప్రతి దేశము కూడా అంటే అటాక్ చేసిన కంట్రీ, అటాక్ చేయబడుతున్న కంట్రీ రెండూ కూడా నిజమైనటువంటి వాస్తవాన్ని గుర్తెరిగినట్లుగా తెలుసుకోవాలి. అందువల్ల శాంతి పరిస్థితులు రాక తప్పని పరిస్థితి అనిపిస్తోంది నా అంచనా ప్రకారం. అంటే ఎప్పుడైతే శాంతి ఖచ్చితంగా వస్తుందని మనం నమ్మితే దాని ప్రకారం మనం ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయి, మార్కెట్ లో శాంతి వస్తున్నదేమో అనిపిస్తేనే ఇంత పెరిగింది 900 పాయింట్లు ఒక్క రోజులోనే. అటువంటిది శాంతి కనుక వచ్చేసింది అని తెలిస్తే ఇక అటువంటి అడ్డంకులు లేకుండా ఇప్పటి వరకు భయపడి వదిలించుకున్న షేర్లని తిరిగి కొనుక్కోవడానికి అందరూ కూడా ఉత్సాహం చూపిస్తారు. పైగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడు కూడా ఇండియాలో ఉన్నటువంటి క్యాపిటల్ మార్కెట్ కి ప్రపంచం మొత్తం కూడా దృష్టిని ఆకర్షిస్తోంది. కారణం ఒక్క ఆయిల్ క్రూడ్ నుంచి క్రైసిస్ వచ్చినప్పుడు మాత్రమే భారత్ కి కొద్దిగా దెబ్బ, కానీ అదర్వైజ్ భారత్ యొక్క గ్రోత్ రావటం ప్రపంచంలో ఏ శక్తికి అవకాశం లేని పని. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియాలోకి రాక తప్పదు. ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్లు కూడా ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారేమో ఆర్బీఐ వాళ్ళు అని ఆశిస్తున్నటువంటి అందరికీ కూడా ఒక రకంగా డిసప్పాయింట్మెంట్ ఇస్తూ ఇంట్రెస్ట్ రేట్లు పెంచకపోవటం. అంటే బ్యాంకుల్లో వేసుకున్నామన్నా ఇంట్రెస్ట్ రేట్లు పెరగటం లేదు కాబట్టి మార్కెట్ లో రేట్లు విపరీతంగా తగ్గాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈక్విటీ మార్కెట్ వైపు దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ అవసరం అవకాశమా, లేక అవసరం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో పెడతారా అంటే మనం ఆలోచించవలసింది, ఇటువంటి పరిస్థితులు యుద్ధం అవ్వక్కర్లా, ఇలా మార్కెట్ లో సీరియస్ కరెక్షన్ వచ్చినటువంటి గతంలో జరిగిన పరిస్థితులు ఒక్కసారి చూసి ఆ సమయంలో కనుక ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి రిటర్న్స్ వచ్చినాయో తర్వాత చూస్తే ఎందుకు ప్రజలు మార్కెట్ విపరీతంగా తగ్గినప్పుడు మార్కెట్ లో కొనుక్కోవడానికి ధైర్యవంతులైన ఇన్వెస్టర్లు ముందుకు వస్తారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మీకు చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఒక చిన్న 2 స్లైడ్స్ రూపంలో మీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు మొట్టమొదటి స్క్రీన్ మీద ఉన్న డేటానే కనుక చూసినట్లయితే ఇందులో 2020, 22, 24 లో కనుక చూసినట్లయితే డేటాలో 15% కరెక్షన్ వచ్చాయి. 15% గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే రీసెంట్ గా వచ్చిన పీక్ నుంచి కనుక ఏంటి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి లేటెస్ట్ హైయెస్ట్ పీక్ నుంచి కనుక 15% కరెక్ట్ అయిపోతే అది సీరియస్ కరెక్షన్. 10% ఏదైనా కరెక్షన్ అంటాం, 15% అయితేనే బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ అని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. 20% అయితే గోల్డెన్ ఛాన్స్ అని. ఇక్కడ చూసినట్లయితే మీరు స్క్రీన్ మీద కనబడుతున్నట్లుగా 2020లో కోవిడ్ టైంలో అలా 15% కరెక్షన్ వచ్చినటువంటి డేస్ కనబడుతున్నాయి బ్లూ కలర్ లో. అక్కడి నుంచి చూస్తే ఆ తర్వాత 22కి వచ్చేటప్పటికి చూడండి ఎంత పెరిగిందో, విపరీతంగా పెరిగి దాదాపుగా 40% వరకు పెరిగిన మార్కెట్ కనపడుతుంది మార్కెట్ మొత్తం మీద. అంటే మీరు చూడవలసింది ఏంటి, ఎప్పుడైనా సరే మనం కొనుక్కున్నట్టయితే 15% కరెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్ కూడా బ్రహ్మాండమైన అవకాశాలు ఇస్తుంది. ఆ ఒక్కసారి పొరపాటు జరిగిందండి కోవిడ్ కాబట్టి అన్నారు అనుకోండి, తర్వాత 2022లో కూడా దాదాపు 10 రోజుల పాటు అలాగే మళ్ళీ 15% కరెక్షన్ వచ్చినట్లుగా మీకు బార్లు కనబడుతున్నాయి. అప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే కూడా మళ్ళీ 26కి వచ్చేటప్పటికి ఏమైపోయింది, విపరీతంగా పెరిగి మోర్ దాన్ అక్కడి నుంచి అంటే దాదాపుగా అప్పుడు 40% ఉంటే ఇప్పుడు 80%, ఇంకో 40% పెరిగింది. సార్ అవన్నీ పాత రోజులు, ఇప్పుడు కూడా జరుగుతుందా అనుకున్నారు అనుకోండి, మీరు చూడవలసింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులకి అప్పుడున్న పరిస్థితులకి ఏమాత్రం తేడా ఉండదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 25, 26లోనే అంటే 2025లో 26లో ఎన్నిసార్లు 15% కరెక్షన్ వచ్చిందో చూపించమని అడుగుతుంటే మీకు స్క్రీన్ మీద కనబడుతున్నట్లుగా మార్చ్ 25లో 15% కరెక్షన్ వచ్చింది. ఇలాగే భయపడుతూ చూస్తూ ఉంటే మీరు ఏమీ లాభం సంపాదించేవాళ్ళు కాదు. ఇలా పడకూడదు, 15% కరెక్షన్ రాకూడదు, దేశం మనది అని కనుక మీరు నమ్మినట్లయితే కొనుక్కుని ఉంటే అక్కడి నుంచి ఎంతవరకు పెరిగింది, దాదాపు చూడండి ఎంత బ్రహ్మాండంగా పెరిగి దాదాపు 80% దాకా కూడా కరెక్షన్ బ్రహ్మాండంగా పెరిగి బ్రహ్మాండంగా ఛాన్స్ వచ్చినట్టు కనపడుతుంది. అంటే మీరు చూడవలసింది ఏంటి, మార్కెట్ తగ్గిన తర్వాత కొనుక్కుంటే పెరిగే అవకాశాలు విపరీతంగా కనబడుతున్నాయి. అలాగే తర్వాత ఇంకోటి ఏం చేయాలి, ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూడా 15% మొన్న కరెక్ట్ అయిపోయింది. ఇంత పెరిగే అవకాశంలో ఇంత ఆల్రెడీ పెరిగుంటే భయపడాలా, ఈ పెరిగింది ఎంత పెరగవలసిన దానిలో ఇంతే పెరిగింది కాబట్టి నాకు ఇంకా ఎంత ఛాన్స్ ఉందని అనుకోవాలా అంటే ఇదే అనుకోవాలి. పెరిగింది తక్కువ, పెరగబోయేది చాలా ఎక్కువ. కాకపోతే ఈ కంపెనీలో ఏది కొనుక్కోవాలి, ఎందుకు కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలంటే కొద్దిగా తర్కం ఆలోచించాలి, కొద్దిగా రీజనబుల్ గా కనుక బిహేవ్ చేసి పోర్ట్ఫోలియోలో కనుక అవసరమైన మార్పులు చేసుకుందామని అనుకుంటే ఖచ్చితంగా అవకాశాలు మీ ముంగిట్లో వాలటం ఖాయమని నమ్మచ్చు. అందువల్ల ఇండియాలో రికవరీని, స్టాక్ మార్కెట్ రికవరీని ఆపటం, అలాగే యుద్ధాన్ని
కంటిన్యూ చేయటం, ఈ రెండు కూడా ఎవరికి దాదాపుగా సాధ్యం కాని విషయాలు. సో దాని గురించి చింత మానేసి మన దృష్టి అంతా కూడా మార్కెట్ వైపు, మన ఇన్వెస్ట్మెంట్స్ వైపు పెడదాం. వీలైనంత వరకు మనం కొద్దిగా గొప్ప మన యొక్క గ్రోత్ ని మనమే సాధించి తృప్తి పడదాం. రైట్ అండి, అంటే పర్ఫెక్ట్గా చెప్పారు. అట్ దిస్ జంక్షన్ కూడా మనం కొత్త రిజల్ట్ సీజన్లోకి వచ్చేసాము. అంటే 5-10 కంపెనీలు కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. మనం ఇది రిలీజ్ చేసే లోపల కూడా ఇంకా వస్తూ ఉంటాయి. సో ఎట్ దిస్ జంక్షన్ చాలామంది ఎన్నో రోజులుగా యూజువల్గా మార్కెట్లో ఎలా ఉంటుందంటే తగ్గుతున్నప్పుడేమో అమ్మబుద్ధి అవ్వదు, అది మళ్ళీ రివైవ్ అయ్యేటప్పుడు తిరిగి ఏదో కొంత రివైవ్ అయ్యిద్దని ఆశతో ఉంచుకుంటూ ఉంటారు. బట్ నాట్ నెసెసర్లీ ఆల్ కంపెనీస్ కంటిన్యూ టు డూ వెల్. ఫండమెంటలీ వీక్ స్టాక్స్ కంటే కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్కి పెరిగే అవకాశాలు ఎప్పుడైనా ఎక్కువనే ఉంటాయి. సో ఇటువంటి వారు ఎవరైతే ఇలాంటి పోర్ట్ఫోలియోలు కంటిన్యూగా హోల్డ్ చేసుకుంటా ఉన్నారో, ఇవాల్టి రోజు కొత్త డేటా రాబోతుంది. అదేంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్. అది రాకముందు నా దగ్గర ఉన్న లాగార్డ్స్, నా దగ్గర ఉన్న వీక్నెసెస్ని కొంచెం తొలగించాలంటే మనం అఫ్కోర్స్ స్వాట్ గురించి చెప్పున్నాం. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే ఆ స్వాట్ అనేది ఎందుకు తీసుకోవటం, దానివల్ల మన యొక్క రిపోర్ట్ కార్డ్ ఎందుకు అంత యూస్ఫుల్ అనే దాని గురించి 1-2 మాటలు చెప్పాక మనం విల్ గో బ్యాక్ ఇన్ టు స్టాక్స్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ డిస్కషన్. తప్పకుండా యశ్వంత్. స్వాట్ అనేది అంటే ఎప్పుడు కూడా మనం కష్టపడుతున్నాము, కొద్దిగా గొప్ప ప్రయత్నం చేస్తున్నాం, కొన్ని వేల మంది ఇన్వెస్టర్లకు ఆల్రెడీ సహాయం చేయగలిగాము, తృప్తిగా ఉన్నాం. కానీ అట్ ద సేమ్ టైం మిగిలిన ఇన్వెస్టర్స్ అందరికీ మేము సహాయం చేయమని చెప్పడం మంచిది కాదు. అలా అని చేస్తున్న సహాయం గురించి కానీ, చేస్తున్న సర్వీస్ గురించి కానీ తెలియచెప్పడం కూడా మన ధర్మం, మన యొక్క విధిగా భావించాలి. ఎందుకంటే కొంతమంది అనొచ్చు, మీరంతా అడ్వర్టైజ్మెంట్ చెప్పినట్టు ఉంటుందంటారు. అడ్వర్టైజ్మెంట్ కాదు. ఎప్పుడైనా ఒకటి కనుక కొత్తది కనుక్కుంటే, ఎలక్ట్రిసిటీ కనుక్కున్నవాడు నేనే కనుక్కున్నాను చెప్పగల అందరం వాడుతా ఉన్నాం. లైట్ వేస్తే స్విచ్ చేయగానే లైట్ వేయటం, ఫ్యాన్ తిరగటం ఎంత కామన్గా ఎలక్ట్రిసిటీ వాడుకోవడానికి వచ్చిందో, అలాగే మెరుగైన సౌకర్యం, మెరుగైన సర్వీస్ మన దగ్గరలో అందుబాటులో ఉంటే వాడినా వాడకపోయినా మీరు కనీసం దాన్ని తెలుసుకోవటం మీ యొక్క విధి. అలా మీకు తెలియచెప్పడం మా యొక్క బాధ్యత. ఆ తర్వాత వాడేది లేని ఎలాగో మేము బలవంతం ఎవరు చేయం కాబట్టి ఇబ్బంది లేదు. కానీ దీని గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మీకున్న స్టాక్స్ అందరికీ కూడా మార్కెట్ పెరుగుతుంది అని తెలిసినటువంటి ఈ తరుణంలో నా స్టాకులు పెరుగుతాయా లేదా అని దాదాపుగా 100% మీ అందరికీ కూడా అనుమానం వస్తుంది. వెంబడే పోర్ట్ఫోలియో తీసుకుని చూసుకోవడం, ఇది పెరుగుతుందా అనుకుని గుడ్డిగా ఆశలు పెంచుకుని ఉంచుకోవడం ఒక మార్గం. రెండోది కొద్ది గొప్ప నెంబర్లు బేస్ చేసుకుని ఈ నెంబర్లు ఈ కంపెనీలో ఉన్నాయి కాబట్టి, ఈ కంపెనీలో గ్రోత్ బాగుంది కాబట్టి పెరగక తప్పనిసరి పరిస్థితి ఉన్నది అని నమ్మకంగా ఉంచుకోవడం రెండవ మార్గం. నమ్మకం వేరు, ఆశ వేరు, నిజం వేరు. ఈ మూడింటి మధ్య తేడా గమనించాలి అంటే చేయవలసింది ఏంటంటే, ఎప్పుడైనా మన యొక్క పోర్ట్ఫోలియో గురించి మనం పడుతున్న ఆశల గురించి మాట్లాడకూడదు. వాస్తవాలు, అవకాశాల గురించి చర్చించుకోగలగాలి. వాస్తవాలు అంటే ఏమిటి? కార్పొరేట్ రిజల్ట్స్ అన్ని నాకున్న కంపెనీలో నేను ఎంతలో కొన్నానని బట్టి అవన్నీ అలాగే ఉంటాయి. నాకున్న కంపెనీకి నంబర్లు బాగున్నాయా లేదా, పెరుగుతున్నాయా లేవా లాభాలు పెరుగుతుంటే లాంగ్ టర్మ్ లో చూసినప్పుడు గతం అంతా చరిత్ర తిరగవేస్తే అందులో లాభాలు పెరుగుతున్న కంపెనీలన్నీ రేట్లు పెరిగాయి కాబట్టి నాకు కూడా పెరగడానికి అవకాశం ఉంది అనుకోవాలి. అందులో కొద్దిగా గొప్ప ఇంటెలిజెన్స్, మేము అలాంటి వాళ్ళని చేసే చర్య చాలా చిన్న పార్ట్ ఉంటుంది. అదేమిటి? ఎన్ని కంపెనీలు లాభాలు పెరిగి రేట్లు పెరగలేదు అని పట్టుకోవడమే కాకుండా, లాభాలు పెరిగినంత కూడా రేట్లు పెరగలేదు అంటే అందులో ఇంకా స్కోప్ ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం. దాన్నే మనం గ్యాప్ టు గ్రోనో, స్కోప్ టు గ్రోనో చెప్తూ ఉంటాం. మేము చేసేదల్లా, మీరు కనుక పోర్ట్ఫోలియోని కనుక మాకు అందజేసినట్లయితే మీ పోర్ట్ఫోలియోలో మీకున్నటువంటి వీక్నెస్లు, అంటే ఉదాహరణకి మనకు జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయమని అడిగినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? డయాగ్నోస్టిక్ టెస్ట్లకు పంపిస్తారు. అది చేసుకురండి, బ్లడ్ రిపోర్ట్ అనో, యూరిన్ రిపోర్ట్ అనో, రకరకాల రిపోర్ట్స్ చేయించుకురండి అంటారు. ఆ రిపోర్ట్స్ అన్ని చూసి దాని ప్రకారం మీకు మందు సూచించబడుతుంది. అలాగే మీ పోర్ట్ఫోలియోలో ఏమున్నాయో తెలియకుండా ఒకదప్పుడు ఉపన్యాసం ఇస్తే మీకు ఉపయోగం తక్కువ. అందువల్ల ఏం చేయాలి? మీ ఒక్కరికే ఉపయోగపడేట్లుగా సలహా ఇవ్వగలగాలంటే మీ ఒక్కళ్ళ యొక్క పోర్ట్ఫోలియో మొత్తం వివరాలు కనుక మాకు అందజేస్తే మేము ఏం చేస్తాం దాని గురించి స్వాట్ రిపోర్ట్ అనే విషయం చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఫర్ యూ, మీ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి 4 అంశాలని కూడా విస్తృతంగా కంప్లీట్ గా పరిశీలించి దానిపైన ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వడానికి వీలవుతుంది. అందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయో అనేది మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పాం. ఇప్పుడు కూడా చాలా బ్రీఫ్ గా చెప్తాను. అందులో ప్రధానంగా ఒక పేజీలో ఏమొస్తుందంటే, మీకు ఉన్నటువంటి పోర్ట్ఫోలియో మొత్తం కలిపి చూస్తే 100 మార్కులు కనుక వేసేటట్లయితే, అంటే అందులో మనం 50% ఏమో ఇండివిజువల్ కంపెనీస్ యొక్క స్ట్రెంగ్త్ ని బట్టి ఇస్తాం, 50% మార్క్స్ ఏమో పోర్ట్ఫోలియో టుగెదర్ గా స్ట్రెంగ్త్ ఇస్తాం. ఈ మొత్తం 100% స్కోర్ లో మీ స్కోర్ కనుక 93 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే బహుశా మీరు పెద్దగా మార్పులు చేయవలసిన అవసరం లేదు అని కూడా మేమే చెప్తాం.
అంటే అర్థం ఏంటి? మీ పోర్ట్ఫోలియో మంచి స్టాండింగ్ లో ఉన్నది అని. అలా తెలుసుకుంటే కనుక మీరు ధైర్యంగా ఉండొచ్చు. మార్కెట్ పెరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టి మన పోర్ట్ఫోలియో కూడా పెరగక తప్పదు. బికాజ్ మార్కెట్ లో ఉన్న వీక్ స్టాక్స్ కూడా పెరిగే ఈ సందర్భంలో మంచి స్టాక్స్ ఉన్న నా పోర్ట్ఫోలియో ఇంకా పెరగడానికి అవకాశాలు ఎక్కువ అని నమ్మకంగా తెలుసుకుంటారు, ధైర్యంగా ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఒక పోర్ట్ఫోలియో శాంపుల్ చూపిస్తున్నాను. అంటే ఒక నిజమైన పోర్ట్ఫోలియో మాకు వచ్చిన పోర్ట్ఫోలియోలో ఈ రోజు చూస్తే ఆయన యొక్క స్కోరు లేదా ఆమె యొక్క స్కోర్, పోర్ట్ఫోలియో యొక్క స్కోర్ 80 మార్క్స్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఆయన పోర్ట్ఫోలియో రేపు మార్కెట్ విపరీతంగా పెరిగినా అంతకన్నా ఎక్కువ పెరిగే అవకాశం ఉందా అంటే దురదృష్టవశాత్తు లేదు. అంటే అర్థం ఏంటి? మీకున్న స్టాక్ లో పనికిమాలిన స్టాక్స్, ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టాల్లో ఉన్న స్టాక్స్ పెట్టుకుంటే మార్కెట్ అంతా పెరిగినా మీ స్టాక్ లో కొనుక్కోవడానికి ఎవరో ముందుకి రాకపోవచ్చు. రారు అని చెప్పడం లేదు, రాకపోవచ్చు. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? రాకపోవచ్చు అనే అంశాలన్నీ మన దృష్టిలోంచి తీసేయగలగాలి అంటే ఆ నష్టాలు వస్తున్న కంపెనీలను తీసేసి లాభాలు వస్తూ కూడా రేట్లు పెరగకుండా ఉన్న కంపెనీలు ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందువల్ల ఈ ఎంట్రీ మార్క్స్ ఉంటే మన కోరిక ఏంటంటే మార్పు చేస్తే సమూలంగా మార్పు చేసి మనం మొత్తం 100%కి స్కోర్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఈయన పోర్ట్ఫోలియోలోనే కిందకి వెళ్ళి చూస్తే 24 పోర్ట్ఫోలియో స్టాక్స్ ఉంటే అందులో 10 స్టాక్స్ మా లెక్క ప్రకారం దాదాపుగా అమ్ముకోవడానికి అర్హత ఉన్నట్టుగా కనపడుతోంది. ఆ 10 స్టాక్స్ అమ్మేసి ఒక 5 స్టాక్స్ కొనుక్కున్నట్లయితే అంటే మార్కెట్ లో ఇందాక నేను చెప్పినట్లుగా లాభాలు పెరుగుతూ ప్రాఫిట్లు పెరుగుతూ కూడా ప్రైస్ ఇంకా పెరగని కంపెనీలు 5 కనుక్కుంటే మీ స్కోరు ఏకంగా 80 నుంచి 100కి వెళ్ళిపోతుంది. అనగానే ఫస్ట్ వచ్చేటువంటి ప్రశ్న మీ మనసులో, నా పోర్ట్ఫోలియోలో వీక్ స్టాక్స్ ఏంటో ఎలా తెలుస్తుంది? ఇందుకు ముందు నేను చెప్పినట్లుగా పోర్ట్ఫోలియో షేర్ చేస్తే కదా మేమైనా స్టడీ చేయగలిగేది, మీకు చెప్పగలిగేది. అలా చెప్పినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఎన్ని స్టాక్స్ వీక్ ఉన్నాయో చెప్పడానికి సాధ్యమవుతుంది. అలా చెప్పినప్పుడు ఏమేమి కొనుక్కోవాలండి అంటే కన్నా ముందు ఏవి వీక్ స్టాక్స్ అంటే మీకు ఇలా లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది స్క్రీన్ మీద కనపడేట్లుగా. యువర్ పోర్ట్ఫోలియో అండ్ స్టేటస్ ఆఫ్ ఆల్ స్టాక్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ అనే టేబుల్లో మీ దగ్గర 20 షేర్లు ఉన్నా 200 షేర్లు ఉన్నా కూడా కంప్యూటర్ సహాయంతో చేస్తాం కాబట్టి ఎక్కువ సమయం పడదు. యూజువల్ గా వితిన్ 24 అవర్స్ మీకు రిపోర్ట్ వస్తుంది. అందులో స్విచ్ అని పేరు ఉన్నవి, సెల్ అని ఉన్నాయి మాత్రం మీరు మార్కెట్ నుంచి తీసేసుకోవచ్చు అని చెప్తాం. అందువల్ల ఇందులో చూస్తే 4 స్విచ్, తర్వాత సెల్, స్విచ్, మళ్ళీ సెల్, ఆ తర్వాత మళ్ళీ సెల్, స్విచ్ అని మొత్తం 12 కంపెనీలు ఉన్నాయి. అవన్నీ అమ్మితే వచ్చి ఎంత డబ్బులు వస్తాయో కూడా మీకు అనుమానం వస్తే చెప్పడానికి వీలుగా ఇవన్నీ అమ్మితే మీకు 5,71,002 రూపాయలు వచ్చేయండి అని చెప్పి మీకు 2 బాస్కెట్లు కూడా సూచించడం జరుగుతుంది. సాధారణంగా మార్కెట్ క్యాప్ కి సంబంధం లేకుండా చిన్న పెద్ద ఏదైనా సరే మంచి స్టాక్స్ కొనుక్కోమని చెప్పేది ఒక బాస్కెట్. అంటే ఇందులో కూడా లార్జ్ క్యాప్ ఉంటాయి, మిడ్ క్యాప్ కూడా ఉంటాయి, కొద్దిగా స్మాల్ క్యాప్ కూడా, స్మాల్ క్యాప్ లో హైయర్ స్మాల్ క్యాప్ కూడా ఉంటాయి. కానీ రెండో బాస్కెట్ ఏమొస్తుందంటే మీరు కనుక కొద్దిగా గొప్ప ఏజ్ లో పెద్దవాళ్ళు అయి ఉంటే లార్జ్ క్యాప్ అంటే ప్రొడక్షన్ కి దృష్టి ఎక్కువ పెట్టినట్టయితే ఇంకొక బాస్కెట్ లో క్రింద స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా కేవలం లార్జ్ క్యాప్ లోంచి కూడా ఏం సెలెక్ట్ చేసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. దీని మూలంగా మీకు వచ్చే ధైర్యం ఏంటంటే ఆ 12 షేర్లు అమ్మి ఈ 5 షేర్లు కలుపుకుంటే నాకున్న 24 షేర్లలో 12 అమ్మాను కాబట్టి 12, 5 కలిపాను కాబట్టి 17 షేర్ల పోర్ట్ఫోలియో అయిపోయింది. నా పోర్ట్ఫోలియో స్కోర్ 100. ఇప్పుడు ఎందుకు నా పోర్ట్ఫోలియో మంచిది? నాకున్న అన్ని స్టాక్లు మంచివి. నాకున్న అన్ని స్టాక్లు కూడా ఉండవలసిన ధర, ఆ ఉండవలసిన ధర అనేది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వివేకం క్యాలిక్యులేషన్ చేసినటువంటి ఫెయిర్ వాల్యూతో కంపేర్ చేయబడుతుంది కాబట్టి అంతకన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి నా పోర్ట్ఫోలియోకి పెరగడానికి అవకాశాలు బాగా ఎక్కువ అని నమ్మగలుగుతారు. అప్పుడు మీకు వచ్చే ధైర్యం ఫీల్ అయితే కానీ తెలియదు. అందువల్ల మీలో ఎవరైనా సరే మీ పోర్ట్ఫోలియోలో వీక్నెస్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు చేయవలసింది మీ పోర్ట్ఫోలియోని షేర్ చేయటం. అది ఎలా షేర్ చేయాలంటే స్క్రీన్ మీద మీకు కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మా వాళ్ళు సంప్రదించగలుగుతారు. లేదా ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్ కి మీ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి ఈ క్యాష్ స్టేట్మెంట్ అంటే అఫీషియల్ గా మీ పోర్ట్ఫోలియోనే తెలియాలి మాకు. అంతేగాని మీరు హోల్డింగ్స్ స్క్రీన్ షాట్ పంపిస్తానంటే చేయడం సాధ్యం కాదు. అలా కనుక ఈ క్యాష్ స్టేట్మెంట్ పంపించినట్లయితే దానికి సాధ్యం అవుతుంది. ఒకవేళ నా ఈ క్యాష్ లో స్టేట్మెంట్ ఏమో లాస్ట్ మంత్ ఎండింగ్ వచ్చిందండి, ఈ లోపల కొన్ని చేంజెస్ చేశానండి అంటే అప్పుడు మీరు వాట్సాప్ లో సంప్రదిస్తే మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ యొక్క పాన్ నెంబరు తీసుకుని దానికి ఓటీపీ పంపించి మీ ఫోన్ నెంబర్ కి మీరు ఓటీపీ నెంబర్ కనుక అందులో ఎంటర్ చేసినట్లయితే మీ అంతటా మీరే మీ లేటెస్ట్ హోల్డింగ్స్ ని వివేకం యొక్క అనాలిసిస్ కి సప్లై చేయండి అని అథారిటీ ఇచ్చినట్లు. అందులోకి వెళ్ళిపోయి కనుక మీరు ఓకే ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ లో ఉన్న హోల్డింగ్స్ అన్ని వివేకంకి అందజేయండి అనేటువంటి టిక్కులు పెట్టి సబ్మిట్ చేసినట్లయితే ఆ లిస్ట్ అంతా కూడా మా కంప్యూటర్స్ కి అందుకుంటుంది. అలా అందుకున్న వెంటనే రిపోర్ట్ తయారు చేసి మీకు 24 అవర్స్ లోపల పంపడానికి సాధ్యపడుతుంది. ఇదంతా కూడా ఒకసారి చేయడానికి ఎలాగో ఉచితంగానే చేస్తాం, కానీ ఒక్కసారి చేయగానే మీ జీవితం మొత్తం మెరుగుపడదు. ఈ రోజునంత వరకు మనం చర్యలు చేసాం,
రాబోయే రోజుల్లో కూడా ఇలా మీరు ఎప్పుడు నమ్మకంగా ఉండాలంటే మీరు చేయవలసిన పని ఏంటి? ఇటువంటి సర్వీస్ ని ప్రతిసారి వీళ్ళకి రిక్వెస్ట్ చేసి వీళ్ళని అడిగి వాళ్ళు ఇస్తే తీసుకుందాం అనుకునే బదులుగా మీ అంతటా మీరే యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ పొందాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా దగ్గర సర్వీసు పే చేసి మరీ తీసుకోవాల్సి వస్తుంది. అది 25, 27 రూపాయలు, 27,000 రూపాయలు ఉందనుకోండి సంవత్సరానికి. అది ఎంత వీలవుతుంది అంటే మీది 50 లక్షల పోర్ట్ఫోలియో అయినా, 2 కోట్ల పోర్ట్ఫోలియో అయినా, 5 కోట్ల రూపాయల పోర్ట్ఫోలియో అయినా కూడా మీరు కట్టే అమౌంట్ అంతే ఉంటుంది. కానీ మీకు వచ్చేటువంటి సర్వీస్ ఏమొస్తుంది? మీకు మాత్రమే అప్లై అయ్యేటువంటి డేటా వాడి మీకు మాత్రమే ఇచ్చేటువంటి సూచనలన్నీ కూడా ఏదో చెప్పబడుతుంది కాబట్టి మీరు చేసిన ప్రతిసారి మీ స్కోరు ఒకవేళ తగ్గి ఉంటే, అంటే అప్పుడు కనుక స్కోరు తగ్గి ఉంటే వెంటనే పెంచుకోవడానికి అవకాశం వస్తుంది. ఇలా చేసుకునే ఇన్వెస్టర్లు అందరూ కూడా లాంగ్ రన్ లో ఇండెక్స్ కన్నా కూడా 5% ఎక్కువ సంపాదించినటువంటి కేసులు విపరీతంగా ఉన్నాయి. మోర్ దెన్ 95% ఆఫ్ ద కేసెస్ లో 5% కన్నా ఎక్కువ ఇండెక్స్ కన్నా కూడా ఎక్కువ సంపాదించారు. ఇప్పుడు ఇదంతా బ్రీఫ్ గా చెప్పాలి అంటే 15% కరెక్షన్ వచ్చి పెరగడం మొదలైంది. ఇక్కడ నుంచి ఇంకా పెరగడానికి బోల్డ్ ఛాన్స్ ఉంది. అందులో కూడా మన స్టాక్ పోర్ట్ఫోలియోని మెరుగుపరుచుకోవడానికి మొట్టమొదటిసారి ఉచితంగా ఉంది. ఒకవేళ కావాలంటే పెయిడ్ సర్వీస్ తీసుకుంటే మనము పొందొచ్చు. ఇలా పెంచుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు వాడుకుందామా, లేక ఇప్పటికీ అపనమ్మకంతో నా దగ్గర డబ్బులు పొందడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారని అనుమానంతో అలాగే మనం పొందామనేది మీ ఇష్టం. మేము మిమ్మల్ని ఎవరిని బలవంతం చేయడం జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చిన అవకాశాన్ని బేరీజు వేసుకోవడం చేయవచ్చు. ఇప్పటికీ కూడా మీకు ఇంకా సందేహం ఉంటే మీరు మీ పోర్ట్ఫోలియోని పంపిస్తూ ఇంకొక ప్రశ్న అడగచ్చు. మీరు చెప్పినటువంటి సర్వీసు వాడుకున్నట్లయితే గడిచిన 2-3 సంవత్సరాల్లో ఏమాత్రం బెనిఫిట్ ఉండేది? ఎందుకంటే ఈ మధ్య మార్కెట్ బాగా పడిపోయింది కదా, ఈ పడిపోయినప్పుడు కూడా నాకు మార్కెట్ కన్నా మెరుగైన రిటర్న్స్ వచ్చి ఉండేవా అని ప్రశ్న వేయదలుచుకుంటే నిరభ్యంతరంగా మీరు పంపించి ప్లీజ్ సెండ్ మీ స్వాట్ విజువలైజర్. ఇంతకుముందు నేను చెప్పింది స్వాట్ మెంబర్షిప్, స్వాట్ సర్వీస్ గురించి. స్వాట్ విజువలైజర్ అంటే నేను చేసి ఉంటే ఏమాత్రం మెరుగుపడేవాడిని చెప్పండి అని అడిగితే నిరభ్యంతరంగా మీకు ఆ రిపోర్ట్ కూడా పంపడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు మీకు ఫస్ట్ తెలిసేదేంటి, ఈ రోజున ఏం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాం. ఇలాగే కనుక గతంలో ప్రతి 15 రోజులకు ఒకసారి మార్చుకుంటూ కనుక వచ్చినట్లయితే ఏ మాత్రం మనం ఎక్కువ సంపాదించేవాళ్ళమో సాక్ష్యాలతో సహా ఇస్తాం. అప్పుడు మీకు నమ్మకం కుదిరితే రాబోయే రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ జర్నీ సుఖశాంతులతో ఉంటుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలను. అది వాడుకోకపోవడం మాత్రం మీ ఇష్టం. రైట్ అండి. నెక్స్ట్ మనం కొత్త క్వార్టర్లోకి వచ్చేసాం కాబట్టి రిజల్ట్స్ని ఫోకస్గా తీసుకుని మనం వచ్చిన రిజల్ట్స్ని అనలైజ్ చేసి దాని యొక్క వ్యూ చెప్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిగ్గెస్ట్ కంపెనీ దట్ గేవ్ అవుట్ రిజల్ట్స్ ఈస్ టీసీఎస్. అంటే ఇన్ని రోజులుగా ఏఐ ఇంపాక్ట్ భారీగా పడిద్ది కంపెనీ మీద అని అనలిస్టులు చెప్పడమే కాకుండా ఓవరాల్ కామెంటరీ ఏదైతే ఉన్నదో అది మనం అందరికీ అట్లీస్ట్ న్యూస్లో అండ్ చుట్టుపక్కల సర్కిల్లో కూడా మనం వింటూ ఉంటుంటాం. దానికి కాస్త భిన్నంగా టీసీఎస్ హ్యాస్ ఇంప్రూవ్డ్ దేర్ సేల్స్. అంటే ఈ లేటెస్ట్ క్వార్టర్ చూస్తేనేమో 67,000 crores నుంచి 70,000 crores, అంటే బిగ్ జంప్ ఇన్ సేల్స్. అండ్ ఓవరాల్గా చూస్తే కూడా అక్రాస్ ది బోర్డ్ నెంబర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అఫ్ కోర్స్ లాస్ట్ టైం ఎందుకు ఎక్స్పెండిచర్ పడిందో మన యొక్క గవర్నమెంట్ ఒక లేబర్ కోడ్కి అడాప్ట్ చేసుకోవడానికి అడ్హియర్ చేసుకోవడానికి కంపెనీస్ చేసిన వన్ టైం ఎక్స్పెండిచర్ గురించి చాలాసార్లు స్ట్రెస్ చేసాం. సో ఈసారి ప్రాఫిట్ చూసి అమాంతం ఇంత పెరిగిందనే బదులుగా యూ షుడ్ ఆల్సో టేక్ ఇట్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. బట్ నెంబర్స్ చూస్తూ ఉంటే కంటిన్యూడ్ స్ట్రెంగ్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్, ఆపరేషన్స్, ఓవరాల్గా చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ వచ్చినట్టుగా అట్లీస్ట్ టీసీఎస్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. షేర్లు ఏమో ఆల్మోస్ట్ 4,000 నుంచి ఇంకా మనం అదే రేంజ్ ఆఫ్ 2,700 రేంజ్లో ఇంకా స్ట్రగుల్ అవుతున్న స్టాక్. సో ఇటువంటి 2,600లో ఉండే స్టాకు రిజల్ట్స్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు is it now time finally to get back into IT? ఎప్పుడైనా ఐటీ స్టాక్స్ లో గురించి కొనుక్కోవాలంటే నువ్వు చెప్పిన మాట లాస్ట్ క్వార్టర్లో చాలా కంపెనీలు, అన్ని కంపెనీలు చెప్పలేం కానీ చాలా కంపెనీలు ఈ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ తాలూకు లేబర్ కోడ్ లో వచ్చిన చేంజెస్ మూలంగా రాబోయే ఇంపాక్ట్ ని చూస్తూ, అంటే కనీసం డిసెంబర్ వరకు వచ్చిన 9 నెలల ఇంపాక్ట్ మొత్తాన్ని కూడా ఎక్కువ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్లోనే రైట్ ఆఫ్ చేసినాయి. అందుకని వాళ్ళందరికీ ప్రాఫిట్ తగ్గినట్టు కనపడింది. అంటే అప్పుడు కనుక నిజంగా మనం జాగ్రత్త పడి ఆ కోడ్ మూలంగా వచ్చినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ వన్ టైం వచ్చిన దాన్ని కనుక తీసివేసి చూస్తే అది కూడా పెద్ద ప్రాఫిట్ తగ్గినట్టు కాదు. అందువల్ల అది పెద్దగా ఇబ్బంది పడదు అనుకున్నాం. కానీ హెడ్ విండ్స్, ఎదురుగాలు ఎక్కువగా వీస్తున్నాయి. యాంథ్రోపిక్ వచ్చినటువంటి కోడింగ్ మూలంగా, ఈ మాన్యువల్ కోడర్స్ లేకపోవడం మూలంగా ఈ మన ఇండియన్ టెక్ కంపెనీస్ కేవలం ఎంప్లాయీస్ యొక్క పర్ అవర్ ఛార్జెస్ ప్రకారం బేస్ చేసుకునే కంపెనీలన్నీ కూడా హైయర్ లో వచ్చినటువంటి టాప్ లైన్ ఇన్కమ్ తగ్గుతుంది. అందువల్ల ప్రాస్పెక్ట్స్ తగ్గి పెద్దగా పెరగడానికి అవకాశం లేదంటంతో విపరీతంగా తగ్గి ఒక సమయంలో
ఐటీ ఇండెక్స్ అయితే 25% వరకు కూడా పడిపోయింది. అంటే అర్థం ఏంటి? ఏమీ కారణం తెలియకుండా కేవలం భయాందోళనలతో అది తగ్గిపోయింది. మనం తరచు చెప్తూ వచ్చాం. ఆ యాంథ్రోపిక్ అని ఇంకొకటి ఏఐలో ఉన్నటువంటి స్ట్రైడ్స్ అన్ని కూడా అన్ని కంపెనీలకి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ లాగా అందరికీ అందుబాటులోకి వస్తాయి. అంటే ఒకళ్ళకి అందుబాటులోకి వచ్చి ఇంకొకళ్ళకి అందుబాటులోకి రాకుండా ఉండే అవకాశం ఉండదు. అందువల్ల ఈ కంపెనీలన్నీ కూడా ఇన్ని వేల కోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టుకున్న ఈ కంపెనీలు ఆ డబ్బు వాడి అవసరమైతే ఎంప్లాయీస్‌కి ట్రైనింగ్ ఇచ్చి, నేర్చుకున్న వాళ్ళని ఉంచుకుని, నేర్చుకోని వాళ్ళని తీసివేసి ఖర్చులు తగ్గించుకుంటారని, ప్రొడక్టివిటీ ఇప్పటి వరకు ఒక మనిషి చేసే ప్రొడక్ట్ చేస్తుంటే, ఒక మనిషి ఏఐని వాడుకొని 10 మంది ప్రొడక్టివిటీ ఇవ్వగలుగుతారని, దాని మూలంగా అవుట్‌పుట్ పెరగడంతో రేట్లు ఇన్‌కమ్ పెద్దగా తగ్గదు. తగ్గినంత వరకు ఆటోమేటిక్‌గా ఖర్చుల్లో కాంపెన్సేట్ అవుతుందని కూడా మనం ఎన్నో సార్లు చర్చించడం జరిగింది. అవంతా కూడా బ్యాడ్ న్యూస్ అంతా కూడా డిస్కౌంట్ అయిపోయింది కాబట్టి ఇక నుంచి రాబోయేది ఖచ్చితంగా మంచి న్యూసే ఉండాలి. అంటే ఏ కంపెనీ నిలబడుతుంది? ఇందులో కొన్ని కంపెనీలు ఏఐని పెద్దగా అడాప్ట్ చేసుకోలేకపోతే కనుమరుగైపోతాయి. ఖచ్చితంగా అవుతాయి. కానీ మనం చేసేటువంటి ఎక్సర్సైజ్‌లో పెద్ద కంపెనీలో అటువంటి అవకాశం ఉండదు కాబట్టి టీసీఎస్ లాంటి కంపెనీ వైపు దృష్టి పెట్టక తప్పదు. పైగా ఇప్పుడు ఏం చేయాలి? లాస్ట్ టైం మనం చేసినప్పుడు కొద్దిగా 30% తగ్గించి చెప్పేవాళ్ళం. మన ఫెయిర్ వాల్యూ తగ్గించుకోండి ఎందుకైనా మంచిదని. ఆ ప్రమాదాలు ఇక నుంచి నా లెక్క ప్రకారం లేవు. అందువల్ల టీసీఎస్ ఇప్పుడు చూస్తే ఈ రోజు అంటే ఫ్రైడే రోజున మార్కెట్ రేట్ పడిపోయింది ఎందుకని భయపడకండి. మనకుండే జర్నీ ఎన్నో సంవత్సరాల పాటు మార్కెట్‌లో ఉంటాము. అటువంటిది ఒక రోజులో పడిపోయిన కారణం ఎప్పుడు వరి అవ్వక్కర్లా. ఎందుకు అంటే పోయినసారి పడిపోవడానికి లాభం తగ్గిందని అమ్మారు. ఈసారి ఏం చేస్తున్నారు? ఈ స్పెక్యులేటర్సో, గ్యాంబ్లర్సో, ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే పని ఏంటంటే లాభం పెరిగింది. కానీ ఆ లాస్ట్ టైం లేబర్ కోడ్ మూలంగా ఇంపాక్ట్ తీసేస్తే ఎంత ఉంటుందో అంతే పెరిగింది. అంతకన్నా పెరగలేదంటారు. మొన్నటి దాకానేమో చచ్చిపోబోతున్నది అని చెప్పిన కంపెనీ ఇప్పుడేమో పెరిగితే అంతకన్నా పెరగలేదు అంటారు. అలాంటి నేసేయర్స్ అంటాం. అంటే ఎప్పుడు నిరాశావాదంతో ఉండే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ మనకు అనవసరం. దిస్ కంపెనీ ఇస్ డూయింగ్ వెరీ వెరీ వెల్. ఖచ్చితంగా కొనుక్కుని తీరవలసిన కంపెనీలో ఇదొకటి. ఎంతో రేర్‌గా 50% గ్యాప్ వస్తుంది. ఇటువంటి కంపెనీలో ఇప్పుడు 50% వరకు గ్యాప్ ఉంది పెరగడానికి. కాబట్టి ఖచ్చితంగా ఐటీ సెక్టర్‌లో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో గనక మీకు ఎక్స్‌పోజర్ లేకపోతే నా లెక్క ప్రకారం 100కి 100 ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిన కంపెనీ టాటా కన్సల్టెన్సీ. దీనికి ఇంకొక కారణం ఏంటి? ఎంప్లాయీస్‌ని తీసేస్తారని మేము కూడా ఊహించడం జరిగింది. కానీ వీళ్ళు ఎంప్లాయీస్‌ని తీసివేయకపోగా ఇంకా పెంచుకున్నారు. దాదాపుగా 4 క్వార్టర్లుగా ఎంప్లాయీస్‌ని తగ్గించుకుంటూ వచ్చిన కంపెనీ ఈరోజు పెంచుకున్నది అంటే మీకు, నాకు అన్నటువంటి అవగాహన కంపెనీ మేనేజ్మెంట్‌కి లేదు అని అనుకోకండి. వాళ్ళు మనకన్నా కూడా ఎక్కువ ఆలోచిస్తారు. బికాజ్ వేల కోట్ల రూపాయలు సామ్రాజ్యాన్ని స్థాపించారు కాబట్టి. లక్షల కోట్లు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా జాగ్రత్త పడతారు. పెంచుకున్నారు అంటే వాళ్ళకి ఆ పెంచుకున్న మ్యాన్ పవర్‌కి ఏఏ ట్రైనింగ్ ఇచ్చి అంతకి పదింతలు ప్రొడక్టివిటీ రాబట్టి ఆ ప్రొడక్టివ్ సాధనాలకు ఇన్‌కమ్ సంపాదించే కెపాసిటీ ఉన్నదని నమ్మారు కాబట్టే పెంచుకుంటున్నారు. అందువల్ల అకార్డింగ్ టు మీ ఆల్ బ్యాడ్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ టు ద ఐటీ సెక్టర్ ఈస్ ఆల్రెడీ డన్. కాబట్టి భయపడవలసిన అవసరం నా లెక్క ప్రకారం లేదు. ఇక్కడ నుంచి 50% పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మై స్ట్రాంగ్ రికమెండేషన్ ఈస్ వి షుడ్ హ్యావ్ టీసీఎస్ ఇన్ అవర్ పోర్ట్‌ఫోలియో. రైట్ అండి. ఎలాగూ మరి కొద్ది రోజుల్లో ఇంకా పెద్ద కంపెనీస్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. సో, వి విల్ ఆల్సో మేక్ ష్యూర్ టు కవర్ దోస్. సో, యూ హావ్ టు స్టే ట్యూన్ టు థాట్. నెక్స్ట్ వచ్చినయి కొన్నే కాబట్టి క్రిషానా ఫాస్కెమ్ అంటే ఏదైతే ఈ ఫెర్టిలైజర్ బిజినెస్‌లో ఉన్న కంపెనీ ఏదైతే ఉందో రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అంటే లేటెస్ట్ క్వార్టర్ సేల్స్ ఇప్పటి వరకు లేని హైస్ చేరుకున్న క్రిషానా ఫాస్కెమ్ యొక్క ట్రైలింగ్ 12 మంత్స్ డేటా చూస్తే కూడా కంటిన్యూడ్‌గా స్ట్రాంగ్‌గా ఉంది. సో, కొంచెం సీజనల్ బిజినెస్ తెలిసిందే మనకి. ఏదైతే ఈ ఫెర్టిలైజర్ బిజినెస్ ఉంటాయో చాలా సీజనల్‌గా ఉంటాయి. నాట్ రియల్లీ లైక్ టీసీఎస్, ఐటీ లాగా స్టడీగా ఉండే బదులు కాస్త సీజనాలిటీ ఇంపాక్ట్ ఉంటది. అయినా కూడా రిజల్ట్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ కొనదగిన షేరా ఈ ఫండమెంటల్స్ చూసి కూడా? ఎప్పుడు కూడా మనకి ప్రజలకి ఏంటంటే అభిప్రాయం మంచి కంపెనీ అంటే పేపర్ తిరగేయడం, వారం రోజులు ఎంత పెరిగిందో చూడటం, బాగా పెరిగింది కాబట్టి అమ్మో ఎంత పెరిగిపోయింది ఇంకా అనవసరం, ప్రసాద్ గారికి ఇంకా తెలీదు, వివేకం యొక్క ఆలోచనలు భిన్నంగా ఉంటున్నాయి, ఎంత పెరిగినా కూడా ఇంకా మంచిది ఎట్లా అంటారు. వాళ్ళు ఏమంటున్నారో వీళ్ళు ఏమంటున్నారో పక్కన పెడితే వాస్తవాలు ఏంటంటే లాభాలు చూసుకుంటే పెరుగుతున్న కంపెనీ ఇంకా పెరగడానికి అవకాశం ఉందా లేదా మనం చూడటం జరుగుతుంది. ఈ కంపెనీలో దాదాపుగా 80 to 90% వరకు ఇన్కమ్ ఏమో ఫెర్టిలైజర్స్ నుంచి వస్తుంది. దాదాపుగా 10 నుంచి 15-20% వరకునేమో కెమికల్స్ నుంచి వస్తుంది. ఈ మధ్య కాలంలో వాళ్ళు కెమికల్ బిజినెస్ లో విపరీతంగా కెపాసిటీ యాడ్ చేయడంతో, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇలా రకరకాల కెమికల్స్ చేయడంతో దాని ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ ఎక్కువ పెరిగింది. ఎంతో నిశ్చితంగా పరిశీలించినా మాకున్న కెపాసిటీ మేరకు చూస్తే ఏ రకమైన అబ్నార్మాలిటీ
సీజనల్ గా ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి వచ్చిన ఆయాచిత లబ్ధి ఏదో జరిగిందంటే అలాంటి ఏమీ లేవు. ఎక్స్ట్రా యాడ్ చేసిన కెపాసిటీ మూలంగా వచ్చిన లాభం మార్జిన్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడింది. అందువల్ల అటువంటి నెగటివ్స్ ఏమీ లేవు కాబట్టి స్థూలంగా నెంబర్ల వైపే దృష్టి పెడితే చూడండి, టర్న్ ఓవర్ చూస్తే 2,400 కోట్లకు వెళ్ళటం అంటే దాదాపుగా ఈ ఒక్క క్వార్టర్లోనే అంటే ట్రైలింగ్ 12 మంత్ పీరియడ్ లో చూస్తే 15% క్వార్టర్ పెరిగితే, ప్రాఫిట్ మార్జిన్ చూస్తే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 29.11 ఉంటే 26.9 కొద్దిగా తగ్గినట్టు కనపడుతుంది. కానీ సేల్స్ బాగా పెరిగాయి కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ ఏమైపోయింది 622 కోట్లలో 651 కోట్లయింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే మాత్రం 6.09 6.45. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సేల్స్ పెరిగి నెట్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగి నెట్ ప్రాఫిట్ అయితే ఏకంగా 130 కోట్ల నుంచి 180 కోట్లకి వెళ్ళింది. ఇక్కడ కొంతమంది అడుగుతారు, నేను చెప్పగానే వెంబటే ఇంటర్నెట్ ఓపెన్ చేసుకోవడం చేసి ఇందులో ఏదైనా వేరే ఎక్సెప్షనల్ ఐటమ్ ఉందంటారు. మీ అందరికీ ఒక అంకె కనపడుతుంది. డిఫర్డ్ ట్యాక్స్ మూలంగా ఒక 23 కోట్లు వచ్చింది అంటారు. అది చూడగానే ప్రసాద్ గారు ఇది మిస్ అయిపోయారు అనుకుంటారు. అంత తేలికగా మిస్ అవ్వం. మేము కూడా మానవ మాత్రం కాబట్టి 1-2 సార్లు మిస్ అవ్వచ్చు, కానీ అటువంటివి మిస్ అవడానికి అవకాశాలు ఉండవు. అందువల్ల అది కనుక చూసినట్లయితే ఇప్పుడు మిస్ అయ్యి 23 కోట్లు తీసేస్తే కూడా మనకి ఎంత లాభం వచ్చేది 180 క్రోర్స్ ఉంటుంది. అంతా కూడా దాదాపుగా మనకి 23 తీసేసినా కూడా 157 కోట్లు. అలా చూసినా కూడా బ్రహ్మాండంగా పెరిగింది. అవన్నీ కన్సిడరేషన్ లో తీసుకుని మరి మా లెక్క ప్రకారం ఈ కంపెనీకి ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం చూస్తే 850 రూపీస్ ఇస్ ద ఫెయిర్ ప్రైస్. ఇప్పుడు పెరిగినా కూడా ఈ రోజున ఈ సమయంలో చూస్తే 590 రూపీస్ ఉంది. ఇంకా 43% స్కోప్ ఉంది. కాబట్టి కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. బికాజ్ గుడ్ కంపెనీ, మోర్ దెన్ 30% స్కోప్ ఉంది. ఈ రేషియో చూసినా కూడా నార్మల్ గానే 15-16 తక్కువలోనే ఉంది. అందువల్ల ఏ రకంగా చూసినా దిస్ కంపెనీ లుక్స్ అట్రాక్టివ్ టు మీ. పెరిగింది కొద్దిగా, పెరగాల్సింది ఇంకా చాలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవడానికి అనువైన కంపెనీ. మీరు కావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తాను, తగ్గితే కొనుక్కుంటానంటే మీ ఇష్టం. మా లెక్క ప్రకారం ఈ రోజు తక్కువలో ఉంటే ఇంకా తగ్గుతుందేమో అని ఆశపడి వెయిట్ చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. అప్పుడు ఎంతకన్నా మంచి కంపెనీలు వస్తే అవే కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు డబ్బులుండి కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ కంపెనీ కూడా డెఫినెట్లీ షుడ్ హ్యావ్ స్టాక్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. రైట్ అండి. లాస్ట్కి ఆనంద్ రాతి వెల్త్ కవర్ చేద్దాం. అంటే ఈ గత క్వార్టరు ఇలాంటి వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్స్కో లేకపోతే ఇటువంటి స్పేస్లో ఉండే ఫర్మ్స్కి చాలా చాలా పూర్ క్వార్టర్ అయి ఉంటుంది అని అందరి భావన. అంటే దానికి కాస్త వెరీ డిఫరెంట్గా ఆనంద్ రాతి హ్యాస్ షోన్ వెరీ వెరీ గుడ్ నెంబర్స్. అంటే సేల్స్ 287 crores, ప్రాఫిట్స్ ఇప్పుడు వరకు చూపించిన హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ మార్జిన్. అంటే వారి ఎఫిషియన్సీ ఒక స్కేల్ దాటి వెళ్తే ఇలాంటి వెల్త్ మేనేజ్మెంట్ స్పేస్లో ఉండే వారికి ఎక్కువ వరకు కాస్ట్ ఉండేది, పీపుల్ కాస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కాస్త ఉంటుంది. కానీ ఆ మించిన తర్వాత మార్జిన్ ఎక్స్పాన్షన్ అనేది అవ్వక తప్పదు. అండ్ అట్లీస్ట్ ఇటువంటి సమయంలో ఈ ట్రైలింగ్ 12 months కూడా చాలా క్లీన్, క్రిస్ అండ్ వెరీ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్లారిటీ ఇన్ దేర్ డైరెక్షన్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో వెల్త్ మేనేజ్మెంట్లో ఇంకా ఇది ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ అయిపోతే ఇంకా ఏదైతే ఫండ్స్ రానున్నాయో ఎన్నో రోజులుగా కాస్త ఐడిల్గా ఉన్న ఫండ్స్ అన్ని కూడా తిరిగి ఈక్విటీస్లోకి రాక తప్పదు. ఇటువంటి మేనేజ్మెంట్ ఇటువంటి స్పేస్లో ఉండే ఆనంద్ రాతికి కూడా మంచి మంచి ప్రాస్పెక్ట్స్ ఓపెన్ అవుతాయి. సో హౌ డూ యూ సీ ది స్టోరీ ఫర్ ఆనంద్ రాతి ప్లేయింగ్ అవుట్? ఆనంద్ రాతి ఎప్పుడు కూడా రిజల్ట్స్ ఇవ్వడానికి చాలా ముందు వస్తుంది. ఎప్పుడు దాదాపుగా ఫస్ట్ వీక్ లోనే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తూ ఉంటారు. దట్స్ ఎ గుడ్ ట్రెండ్. ఇక్కడ చెప్పినటువంటి అందరూ భయపడుతున్న ఐటీ సాఫ్ట్వేర్ కు వచ్చినటువంటి మేజర్ రిస్క్ అయితే ఏదో ఉందో అది మాక్సిమం అడ్వాంటేజ్ వచ్చేది వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్స్ కి వస్తుంది. ఎందుకు అంటే మనం 10 మందికి అసెట్స్ మేనేజ్ చేయడానికి సలహాలు ఇచ్చినా, 10,000 మందికి ఇచ్చినా, 10 లక్షల మందికి ఇచ్చినా కూడా మనం పెంచగలిగినది 4-5 కంప్యూటర్ల బదులు 400 కంప్యూటర్లు పెడితే అందరికీ ఈక్వల్ గా సర్వీస్ అందించడం, సర్వీస్ స్టాండర్డ్స్ వరకు మెయింటైన్ చేయగలుగుతాం. అలాగే వాళ్ళందరికీ సర్వీస్ ఇచ్చేటప్పుడు ఒకవేళ అవసరమైతే పర్సనలైజ్ కాల్స్ కూడా చేయడానికి వీళ్ళు కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరినీ సంప్రదించడం, వారు వచ్చినటువంటి డౌట్లని, వారికి వచ్చినటువంటి ఇబ్బందుల్ని వెంటనే పరిష్కరించడం కూడా తేలికగా సమకూరుతుంది. అందువల్ల వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్స్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్స్ ఈజ్ వెరీ క్రిటికల్ అండ్ ఈజీలీ అచీవబుల్. ఒక్క మేనేజ్మెంట్ ఫోకస్ ఉంటే చాలు చేయగలరు. అందువల్ల ఖర్చులు పెరగకుండా ఇన్కమ్ విపరీతంగా పెరగకపోయినా కూడా, ఇన్కమ్ దాదాపుగా కేవలం 60 కోట్లే పెరిగినా కూడా ప్రాఫిట్ లో కనుక చూసినట్లయితే దాదాపుగా 11 కోట్లు. అంటే అలా పంచుకోవడానికి కారణానికి ఎలా అవకాశం వచ్చింది? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపరేషన్స్ లో ట్రిమ్ చేసుకోకపోయినా కానీ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకోకపోవటం, ఇలా ఎఫిషియన్సీ ఉన్న మేనేజ్మెంట్ ఉన్న ఫర్మ్ ని ఖచ్చితంగా మన దృష్టిలో ఉండాలి. అయితే ఇవన్నీ చెప్పినాక అన్ని బాగానే ఉన్నాయి. సేల్స్ పెరిగాయి, గ్రాస్ ప్రాఫిట్ పెరిగింది, నెట్ ప్రాఫిట్ పెరిగింది, మార్జిన్స్ పెరిగాయి, అన్ని బాగానే ఉన్నాయి, గ్రోత్ లో ఉంది. కానీ ఇవాళ రోజులో ఉన్నటువంటి రేట్ ఎంత, దాని యొక్క ఫెయిర్ ప్రైస్ ఎంత అని చూస్తే ఈ 20%, ఈ 10 రోజుల్లో పెరిగిన 20% పెరగకుండా ఉంటే మనం కొనుక్కోవడానికి అనువుగా ఉండేది. కానీ ఇంత పెరగటం మూలంగా మా అంచనా ప్రకారం చూస్తే 3,500 ఉండాలి ఫెయిర్ ప్రైస్.
బికాజ్ ఇవన్నీ ఖర్చు లిమిట్ చేసుకోవడానికి అడ్వాంటేజెస్ వచ్చాయి, కానీ ఇన్కమ్ ని విపరీతంగా పెంచుకునే అవకాశాలు ఇంకా పెద్దగా ఉండవు. ఈ కంపెనీలకి నెమ్మదిగానే పెరుగుతాయి. అందువల్ల గ్రోత్ విపరీతంగా ఛాన్స్ లేనప్పుడు మనం ఎక్కువ ఫేర్ వాల్యూ అనేది మన సిస్టమ్ అసైన్ చేయదు. అందువల్ల చూస్తే దాని ఫేర్ వాల్యూ చూస్తేనేమో దాదాపుగా 3,900 రూపాయల దగ్గర ఉంది. అందువల్ల కేవలం 12% 13% మాత్రమే పెరగడానికి ఛాన్స్ ఉంది. సో అకార్డింగ్ టు మీ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ కంపెనీ, బట్ నాట్ వర్త్ బయింగ్ ఎట్ దిస్ రేట్ బికాస్ ద ప్రైస్ సీమ్స్ టు బి జస్టిఫైడ్. దాదాపుగా దగ్గరలోకి వచ్చేసింది. కాబట్టి నేనైతే కొనుక్కోమని చెప్పను, నేనైతే కొనుక్కోను. ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపెనీ ఒక వాచ్ అండ్ వర్డ్ లో పెట్టుకుని, ఒకవేళ కారణం లేకుండా ఎప్పుడన్నా మార్కెట్ లో పడిపోయి, ఇంతకు ముందు వరకు అంటే ఈ యుద్ధం మొదలైనాక ఈ మార్చ్ ఎండింగ్ లో ఉన్న రేట్ల ప్రకారం దాదాపుగా 2,800 900 వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవడానికి ముందుకు రావచ్చు. At this point of time, it is better to continue holding it, but not for fresh buying. రైట్ అండి. ఐ థింక్ విత్ దాట్ కంక్లూడ్ చేద్దాం. అగైన్ ఆ స్వాట్ రిపోర్ట్ తప్పకుండా తీసుకోండి. మీరు కూడా మన ఎక్కడైతే స్క్రీన్లో కనిపించే నెంబర్ అండ్ ఈమెయిల్కి తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ పంపించినట్లయితే ఆ యొక్క స్వాట్ రిపోర్ట్ తీసుకుని ఇవాల్టి రోజు కాస్త కరెక్టివ్ యాక్షన్స్ తీసుకొని మీరు కూడా రెడీగా ఉండొచ్చు ఆ మార్కెట్లో వచ్చే రిజల్ట్స్ బట్టి కొత్త మంచి కంపెనీస్లోకి ఇన్వెస్ట్ చేయడానికి. సో మేక్ షూర్ టు యూస్ దట్ ఆపర్చునిటీ. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.